ఓం శ్రీ కాని భగవత్ సిద్ధి వినాయక నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పార్ట్ 8, 2005 సంవత్సరం ఏం జరిగింది అది. నేను పొలం కొనుక్కున్నాను మా బాబాయ్ దగ్గర 20 సెంట్లు. నాకు 60 సెంట్లు మా తాతయ్య ఇచ్చాడు. మొత్తం 80 సెంట్లు. 80 సెంట్లతో నేను వరి పండించుకుందాం అనుకుంటే అసలు వర్షాలే లేకుండా పోయినాయి. సరే ఇక మురికి నీళ్ళతో వాగులో ఉన్న మురికి నీళ్ళతో అందరూ జొన్నేస్తున్నారని నేను కూడా జొన్న వేసినప్పుడు అక్కడే సమస్య మొదలైంది. అప్పుడు దాకా మా తాతయ్య పొలం చనిపోకముందు మా తాతయ్య కూడా పొలం అమ్మేసుకున్నాడు. మేము గొడవ పడతామని చెప్పి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకొని సైడ్ రూములు మాత్రమే ఉంచాడు మా తాతయ్య. మిద్ది కూడా అమ్మేశాడు. మా పెద్దమామ కంటే మా మా పెద్దత్తని ఇచ్చినంతగా అమ్మేశాడు. ఆమె చనిపోతే అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి గొడవలు మొదలైనవి. ఇక నా పొలాన్ని మా వాళ్ళకి ఇవ్వలేదని, అంటే వాళ్ళకి బరిగొడ్డు ఉండే మా అత్త వాళ్ళకి కానీ, తర్వాత మా బాబాయ్ పిల్లకాయలకు కానీ బర్రెలు ఉండేవి అనమాట. వాళ్ళకి ఇవ్వలేదని వాళ్ళు ఏం చేశారంటే, నేను వేసుకున్నానని జొన్న సొప్పని కొంత అమ్మనొచ్చి మిగతా అది అమ్మనీయకుండా చేశారు. అంటే బాగా ముదిరిపోయేదాకా కొంచెం బాగా రేట్ వస్తుందని చెప్పింది మా అత్త. నాకేం తెలుసు దాంట్లో, నాకు తెలియదు కదా. ముదిరిపోయేదాకా కొంచెం ఎవరు కొనలా. మామూలుగా రూ. 2,000 అమ్ముడుపోవాల్సిన చెత్త మామూలు 600కి అమ్మాను. మిగతాది ఇంకా తర్వాత రేట్ తక్కువ అడిగితే నేను ఇవ్వకుండా మళ్ళీ ఏం సలహా ఇచ్చారంటే, ఆ చెత్తని ఎండ కోపించు, బాగా కొంటారు, ఎండి మేత కొంటారు అన్నారు. జొన్న సొప్ప ఎండ కోపించా. మళ్ళీ కూలీలు 300 అంత పెట్టి ఎండ కోపిస్తే ఆ ఫస్ట్ అమ్మిన రూ. 600 300 కూలీలకు పోయింది. ఈ నీళ్లు వాళ్ళు వాళ్ళు అవతల పొలాన్ని నీళ్ళు వేసుకుంటే ఈ ఎండిన మేత కిందకి ఈ కైలకి నీళ్ళు వేసారు చూసుకోకుండా. ఇంకా నేను పిచ్చి కోపం వచ్చింది. ఇంకా నన్ను ఎట్ట కూడా బతకనిచ్చి తట్టారు. అంటే మాది మొత్తం అక్కడ ఆ బిట్టు 3 ఎకరాలు 60 సెంట్లు, పక్కన 86 సెంట్లు లేదు. దాంట్లో మా మేనతకి 50 సెంట్లు తెచ్చాడు మా తాతయ్య. అక్కడికి నీళ్లు బావు. ఇది వంకమట పొలం అనమాట మాది. ఇల్లు అన్నీ అక్కడే ఉంటాయి మావి. అక్కడ మా బాబాయ్ల పిల్లకాయలు వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు. మా పెద్ద బాబాయ్ మిద్దె అమ్మేసిన సైడ్ రూములు ఉంటే తలా ఒక రూమ్ కట్టుకున్నాం కదా. నా రూమ్ కూడా మా పెద్ద బాబాయ్ తీసుకున్నాడు. ఇంక నేను వదిలేసా. పానీలే ఆయనకు పిల్లలు కలవడాను. దాని గురించి గొడవ నేను పడదలుచుకోలేదు. కొంచెం పేచీ వచ్చింది. లేకపోతే మా తాతయ్య పొలం అమ్మిన ఇల్లు అమ్మి పొలం అమ్మిన ఆయనకి కొంచెం స్థలం వేస్తే కిరికిరి జరిగితే ఇంకా అది ఆయన అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. ఇంక నేను పోరాలేక వదిలేసా. ఇంక ఈ జొన్న షాప్కి ఇంక నాకు కోపం వచ్చేసి ఇంకేం చేశారంటే, మా పెద్ద నాన్న అగ్గిపెట్టి అడిగి, ఎందుకయ్యాను అగ్గిపెట్టి అని చెప్పా. తీసుకుపోయి కోపం వచ్చేసి అగ్గిపుల్ల గీసి తగలేసా. ఎందుకంటే నా పొలాన్నే నేను వేసుకుంటేనే వరవలేకపోయారే, ఇక నన్ను ఏం బతకనిస్తారు ఈడ మీ మధ్యలో. వీళ్ళందరూ అమ్ముకున్నారు. ఇంక అది విలువ రేటు పెరిగింది. పొలం విపరీతంగా టౌన్ పక్క పొలం అనమాట. ఇక నాదొక్కటే ఉంది అక్కడ. ఇంకా వీళ్ళందరూ దృష్టి నా మీద పడింది. అగ్గిపుల్లకేసి తగలేసాను. మా మేనత్త ఇలా చేసింది, అదే అమ్మనీయకుండా చేసి తెలివిగా చేసిందని అగ్గిపుల్ల వేసి తగలేసి, ఇంకా వేరే ఒక అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పెద్ద అతను అనమాట. వీళ్ళు మామూలుగా చిన్న చిన్న వ్యాపారస్తులు చెడగొడతారు వీళ్ళు. అప్పుడు ఇంకంతా వెంచర్లు వేసేసారు. ఆల్రెడీ మా పొలం పక్కన ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం వెంచర్లు వేసారు. మేమే అమ్మలేదు. ఇంకా అతను చెప్పాను. అతను చెప్తే అవి పెడతాను అన్నాడు. జనరల్గా అయితే అక్కడ మార్కెట్ ఎకరా 10 లక్షలు 11 లక్షలు ఉంది. ఇక నా అవసరానికి నేను అంత స్పీడ్ కదా, ఇంక మీ ముఖాలు చూడండి, నేను ఇక్కడ ఉండకూడదని నా మైండ్లో పడింది. ఇంక నాకు నిద్ర పట్ల ఇంత దుర్మార్గంగా ఉండారు మనోళ్ళు, ఇక నన్నేం బతకనిస్తారు వీళ్ళు అని చెప్పి నాకు రేత్రి ఇంకా నిద్ర పట్టలేదనమాట. ఇంక నిద్ర పట్టక అదే పని మీద కనపడ్డా అతనికల్లా చెబుతున్నా, ఆ పొలం అమ్మేస్తే ఎంతకైనా అమ్మేస్తానని. ఇంక ఇదే అతనని చెప్పి అతను కూర్చో అని చెప్పి పొలము బేరం తీసుకొస్తే 6 లక్షలు చెప్పా. అంటే సెంటు 6,000 చెప్పా. నాది 80 సెంట్లు కదా. చెప్పి ఒక 5 సెంట్లు ఇల్లు కట్టుకుంటాను కానీ 30 సెంట్లు ఉంచుకొని ఎందుకైనా మంచిదని ఒక అరెకర ఇస్తానని చెప్పా. అరెకర ఇస్తానని చెప్తే సరే బేరం తీసుకొచ్చాడు. వాళ్ళు అరెకర అట్నే ఎద్దులే, మిగతా నీ 30 సెంట్లో కూడా దారులు వదిలి ఫ్లాట్లు పెట్టుకో, నువ్వు మాకంటే అరెకర దారులు రావు కదా, నీ ఫ్లాట్లు నువ్వు అమ్ముకోమని చెప్పారు. నేను తిక్కలోని అవతల మా చింతాత వాళ్ళది కూడా ఉంది పొలం. వాళ్ళకి మా తాతయ్య అమ్మాడు అప్పుడు ఒక 20 సెంట్లు. వాళ్ళు కూడా నాతో పాటు కలిపి అమ్ముతామంటే ఎకరా 60 సెంట్లు ఒక బిట్టుగా అమ్మొచ్చు అని చెప్పి ఎకరన్నర, అంటే నాది ఒక అరెకరా, వాళ్ళది ఒక ఎకరా 30 సెంట్లు, 80 సెంట్లు, ఎకరా 30 సెంట్లు. నేను ఒక 30 సెంట్లు ఉంచుకుంటా అని చెప్పా కదా ఇవ్వను. సరే నీది ఉంచుకో, ఆ చివరిని ఉంచుకో, దారులు మాకు అన్నారు. సరేలే అని చెప్పాను. తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే బేరం పెట్టి అమ్మానో ఇంక వీళ్ళ ముఖాల్లో అంత మార్పు వచ్చేసింది. ఇక మార్పు వచ్చేసిన తర్వాత ఇక నా పొలం నేను అమ్ముకుంటే మామ ఏం చేశాడంటే, ఆయన వేరే వాళ్ళకి మా బాబాయ్ అమ్మాడు పొలం, నీ పొలం కూడా కలిపి అమ్ముకుంటున్నాడు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడంట. వాళ్ళేమో కరణం కొడుకు ఫోన్ చేశారు, అదే డాక్యుమెంట్ రైటర్కి. అతన్ని మీది ఎందుకు అమ్ముకుంటాడు, కొలత వేసేది నేనేను, అతను అమ్ముకున్నాను, ఆటంకాలు కలిగించాలని, అడ్డంకులు సృష్టించాలంటే వాళ్ళకి కాకుండా మనం అమ్ముతున్నామని. మా మామ ఆయన కూడా జాబే రెవెన్యూ డిపార్ట్మెంట్లో.
వాళ్ళకి కాకుండా అమ్ముతున్నామని చెప్పి, మావంటే మేనత్త భర్త, మాకు కాకుండా మాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్ముతారని చెప్పి రకరకాలుగా ఏదో సృష్టించాలని చూశారు. కానీ మన పొలం అమ్మించిన అతను ఏజెంట్ మంచి స్ట్రాంగ్ అనమాట, గట్టివాడు, బాగా ధర్మవంతుడు అతను. స్ట్రాంగు, ధర్మవంతుడు, పలుకుబడి కలిగిన వ్యక్తి, రిటైర్డ్ టీచర్ అతను. ఇకపోతే ఏందయ్యా అతని పొలం అతను అమ్ముకుంటే నీకు కాలేదు ఇక్కడ అని చెప్పాను అతను అన్నాడు. ఇక తర్వాత కొన్నోళ్ళు కూడా గట్టివాళ్ళే, ఇంకా ఏది మాట్లాడటానికి లేకుండా చేసి అట్టోళ్ళకి అమ్మానమాట రేటు తక్కువ, లేకపోతే సామాన్లు అయితే వీళ్ళు బెదర కొడతారు. అమ్మేశాను. అమ్మిన తర్వాత ఇట్టాడు ఇవన్నీ జరిగి సంగతి తెలిసి నా వెనకింటి కుట్రలు పడుతున్నాయని చెప్పి అసలుకి మీ ముఖాలు నేను చూడకూడదని చెప్పి ఆ కొరవ 25 సెంట్లు కూడా వాళ్ళకి ఇచ్చేసా. ఇంకొక 5 సెంట్లు ఇంటి ముందు ఉంచుకున్నా. 5 సెంట్లు ఉంచుకుంటే దాని మీద పడింది వీళ్ళందరి దృష్టి, ఈ 5 సెంట్ల మీద. ఈ 5 సెంట్ల మీద మొత్తం 75 సెంట్లు అమ్మే. ఎంత తిక్కలో అంటే అదే రేటుకి అమ్మేసా. తర్వాత ఇంకా సెంటు 10,000 లెక్క అమ్మొచ్చు, మీరే తీసుకుంటే అదే రేటుకి అమ్మేసా. ఇంకా 5 సెంట్ల మీద వీళ్ళందరూ దృష్టి పడి మా చింతాత కొడుకు ఆయన కూడా నా పక్కన పొలం అమ్ముకొని ఆయన తెలివిగా వచ్చేసి అక్కడ 5 సెంట్లు ఇంటి ముందు స్థలం అనమాట, మా ఇంటి ముందు ఉండేది. ఒరే నాకు కావాలరా, నేను కూడా మొత్తం అమ్ముకున్నా కదా, ఇక్కడంటూ ఏం లేకుండా పోతే నీ వేరే వాళ్ళకి అమ్మొద్దు నాకు ఏం చెప్పాను. నేనేం చెప్పాను అంటే వేరే వాళ్ళకైతే రేట్ ఎక్కువ, నీకైతే మటుకు 40,000కి ఇస్తానని చెప్పాను. 5 సెంట్లు 40,000కి ఇస్తాను, 40,000 కాదులే 35,000కి ఇవ్వమని 35,000కి 5 సెంట్లు స్థలం తీసుకున్నాడు. తీసుకునేటప్పుడు చెప్పాను మీరు ఉంచుకునే పని తెస్తా, లేకపోతే నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా. అక్కడ మార్కెట్ 70,000 ఉందన్నమాట మార్కెట్ అప్పుడు. అదంతా వెంచర్లకి అమ్మేశాను కదా, ఇంక ఇది రేటు పెరిగింది. లేదు నేను ఉంచుకుంటే నా కూతురికి కావాలని చెప్పి ఆయన చూడు మా చింతాత కొడుకు నమ్మినందుకు 35,000కు అంతకు తీసుకొని 3వ రోజు బేరం తీసుకొచ్చాడు. ఒరే అక్కడ స్థలము 80,000కి 90,000కి అడుగుతున్నారు, నేను 1,00,000 చెప్తున్నానని. ఇక నాకు ఎట్టుంటుంది ఆలోచన చేయండి. ఇంకా ద్రోహి, ఇంక నువ్వు మా వాళ్ళు చేసినట్టు చేసావు, నమ్మకు ద్రోహి. ఉంచుకుంటా అంటే ఇచ్చాను నీకు, ఇల్లు కట్టుకుంటానంటే వద్దు, ఇక్కడి నుంచి వేసిపోయింది, నీకు నాకు సంబంధం లేని చెప్పేసి. అలాంటి నమ్మక ద్రోహాలు జరుగుతాయి రక్త సముద్రం మధ్య. ఆయన మా చింతాత కొడుకే, వద్దు మీరు నా దగ్గర ఉండదు, అసలు మీ ముఖాలు చూడని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేను ఆ పొలం అమ్మి ఇంక నేను ఆ పక్కకు కూడా వెళ్ళలేదు. మా సొంత ఇల్లు ఉంది, మా నాన్న సమాధి ఉంది, మా తాతనాయన సమాధులు ఉండి మా పొలంలోనే సమాధులు పెట్టారనమాట. మా తాతయ్య చచ్చిపోతా మా నాన్న బతికుండా మా నాన్న చచ్చిపోయినప్పుడే ఆ పొలం గట్టి మీద మా నాన్న గుడిచిపెట్టారు. ఆ తర్వాత తాతనాయనకి నేనే అక్కడ కార్యక్రమాలు చేశాను, మా బాబాయిలతో కలిపి. నేనే తీసుకుని పాత్ర అంతా కూడా, పెద్ద కొడుకునేని. ఇలా జరిగింది. ఇంకా జరిగిన తర్వాత మా చిన్న బాబాయ్ ఉన్నాడు చూసావా, ఆయన ఇల్లు కట్టి బాగా అప్పులు పాలైపోయాడు. అదే నాకు 20 సెంట్లు అమ్మాడు, అప్పులకు వేరే అమ్మేసి మొత్తం అప్పులు పాలైపోయి పెద్ద ఇల్లు కట్టాడు ఆయన, మా గురువు చిన్న బాబాయ్. ఇల్లు కట్టి ఇంకా ఆయనకు అనారోగ్యం బాగా, ఈ మధ్య ఇంకొక అతనితో సహవాసం మా చింతాత కొడుకుని చెప్పి ఇద్దరు కలిసి తాగి ఆయన కడుపులో పేగులన్నీ జీర్ణాశయం అంతా దెబ్బతినిపోయింది. అంటే ప్యాన్క్రియాటిక్ అదేమంటారు, దాన్ని ఏమంటారు, రాళ్ళ పండగ లేకుండా చూడు కోడికి అట్టాడితే మనిషికి కూడా ఉంటుంది కదా, అన్నం వరకు తీసేది, ప్యాన్క్రియాటిక్స్ అంటారు దాని పేరు కూడా నాకు ఎప్పుడు తెలియదు. అది దెబ్బతినిపోయింది, దాన్ని సర్జరీ చేయాలి. ఆయన చెన్నై హాస్పిటల్లో చేర్చారంట తీసుకుపోయి. ఆయన అంత పెద్ద ఇల్లు కట్టి అప్పులు పాలైపోయి ఇంక డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు. ఇంక వీళ్ళందరూ ఏం చేసుకోవాలి, మా మేనత్త, మా పెద్ద బాబాయి, వీళ్ళందరూ ఏం చేశారంటే వీడు పొలం అమ్ముకుని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ అమాయకుడిని నేను ఒక సెంటిమెంట్ ఎక్కువ, వీడితో కొంచెం ప్రేమగా మాట్లాడితే వీడు ఇచ్చి పడతాడు, వాడిని ఇరికిద్దాం, మనకెందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి, చూడు వాళ్ళకేం సొంత తమ్ముడు నాకేం బాబాయ్ అని చెప్పి వీళ్ళందరూ ప్లాన్ చేసి మా పెద్ద బాబాయ్, నేను పలకనోడిని కూడా నన్ను పలకరించుకుని మా పెద్ద బాబాయ్, ఒరే ఇట్లా వాడికి బాగుందని నన్నేం చేయమంటావా, నన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేశారు. అక్కడ అదే జరిగింది, ఇక్కడ ఈ పొలం కాడ అట్టా జరిగింది, మీ దెబ్బకి మీ పొత్తు నాకు వద్దని చెప్తే, లేదు లేరా ఎన్నన్నా బాబాయివి, మేము బాబాయిలం కదా, మన కొడుకు నువ్వు ఇది నువ్వు అట్ట అనగాకు అని చెప్పి సెంటిమెంట్గా పలకరించి అందరం తలా కాసిన వేసుకొని చూపిద్దాం, వాడి చెన్నై హాస్పిటల్లో దిక్కు లేకుండా పడి ఉన్నాడు, అక్కడ ఆపరేషన్ చేసిన అందరూ చనిపోతున్నారు, ఇదే ఆపరేషన్ చేసిన వాళ్ళు అని చెప్పి అన్నారు. అంతలా ఇల్లు కట్టుకొని అంతలా వ్యవహారం చేసుకుని అసలు నన్ను నిర్దాక్షిణ బయట పంపించి తర్వాత నేను ఎట్టబోతుందని కూడా మీరు ఎవరు ఆలోచన చేయలేదు. ఆఖరికి నేను పొలం అమ్ముకొని డబ్బులు వచ్చారు మళ్ళీ నా దగ్గరికి వచ్చారంటే అట్ట కాదు నువ్వు మంచోడివి అని నన్ను బాగా పొగిడి, మనం మనుషులను పగొట్టుకుంటే మనం అందరం కుటుంబ సభ్యులని అది ఇది చెప్పి పొగిడాడు మా పెద్ద బాబాయ్. సరే నేను గట్టిగానే ఉండా. అక్కడ నాకు ఒక బార్బర్ షాప్ అతను ఫ్రెండ్ ఒకటి ఉండే, అక్కడ కూర్చున్నప్పుడు వచ్చాడు. అతనికి నేను పొలం అతను కూడా కడుపులో అంటే నేను రోజు ఆ పక్కనే మా షాపు. అతను ఏం చేశాడంటే నిన్న బాబాయ్ కదా అన్నాడు. వాళ్ళ సొంత అన్నదమ్ములకి ఏదైనా కూడా రూపాయి బిల్లు ఇచ్చేవాళ్ళు కదా ఏదైనా ఉంటే పక్కన వాళ్ళు చెప్తాను ఎదురు, మీ బాబాయ్ని బాగొట్టుకుంటే నీకు పని నేర్పినాడు కదా అది ఇది అని చెప్పి. ఆయన ఏం నేర్పాడు, నిర్దాక్షిణ్యంగా ఎలగొట్టాడు నన్ను బయటికి. నేనేదో ఇంకా నా తంటాలు నేను వాళ్ళ గంటలు లేకుండా పని చేసుకున్నా, సగం పని వచ్చి నేను దేనికి సక్సెస్ కాకుండా ఉన్నాను.
అని అని అన్న. లేదులే మీ బాబాయ్ కదండి అన్న అని చెప్పి అన్నారు. వీళ్ళ బాధ ఏంటంటే వీడికి డబ్బులు వచ్చినాయి. అప్పుల్లో తిరిగేవాడు, బాధల్లో తిరిగేవాడికి వీడికి ఒక్కసారిగా 4,00,000 ఎంత 4,35,000 ఎంత వచ్చింది నాకు. ఈ డబ్బులు వచ్చినాయని వీళ్ళందరూ బాధ. ఇంకా డబ్బులు కాజేపించాలి. నేనే ఆ డబ్బులతో నేను ఏదైనా స్థలాలు వ్యాపారం చేసుకుందాము. అందరూ మా సెంటర్లో స్థలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనే ఆలోచనతో నేను ఎందుకైనా మంచిదని అప్పటికే 2 ప్లాట్లు కొన్నా. 2,10,000 ప్లాట్లు కొన్నా 2. లేకపోతే అవి కూడా కాజేపించేవాళ్ళు డబ్బులు. కొని కొంత అప్పు ఉంటే అప్పు అంతా తీర్చేసుకున్న. ఆ పొలానికి సంబంధించిన అప్పు, నాకున్న అప్పు మొత్తం 70,000 అంత అప్పు ఉంది. అంటే పొలం కొనేటప్పుడు తెచ్చే కదా 35,000 అప్పు. అంతకుముందు నాకున్న అప్పు మొత్తం ఎల్ఐసి లోన్లు మొత్తం క్లియర్ చేసుకున్న అప్పు అంతా క్లియర్ చేసుకొని కొంత గోల్డ్ కూడా అప్పుడు చేయించాలి. కొద్దిగా ఎంత 10,000 రూపాయలు కదా గోల్డ్ చేయించి అంతే. 10,000కో ఎంతకో చేయించి మాళ్ళు వాళ్ళు చేస్తుంటే. ఆ 2 ప్లాట్లు కొన్నాను. ఇంకా మిగిలిన డబ్బులు ఒక 80,000 బ్యాంకులు వేసుకున్నా. ఇంకా ఎంత కాస్త కూస్త ఖర్చులో డబ్బులు ఉంచుకున్నా. ఆ సంవత్సరం అదే మా పిల్లలకి ఆడపిల్ల ఉంది కదా, నాకు 80,000 డిపాజిట్ చేశా. ఇంకా 2,10,000 అక్కడ స్థలం కొన్నా. అయిపోయినాయి. అక్కడ 3,00,000 రూపాయలు అక్కడ ఖర్చు అయిపోయినాయి. 10,000కో 20,000కో గోల్డ్ చేయించా. ఇంకా అప్పులు తీర్చుకొని ఇంకా నేను 10-20 ఖర్చులు కూర్చుకొని ఒక అకౌంట్లో కాస్త డబ్బులు ఉంచుకొని ఉన్నాను అయ్యా. ఇంక వీళ్ళందరూ కలిసి మా బాబాయ్ బాగలేకపోతే అసలు నిర్దాక్షిణంగానే షెడ్లోంచి బయటకు వస్తే ఎట్టుండవరా ఏంద్రా అసలు అనలేదు. ఇంకా దేన్ని పట్టించుకోలేదు. తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నాడు, బ్రహ్మాండంగా జంజామాతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఎంత అప్పట్లో 15,00,000 పెట్టి కట్టాడు ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు ₹1,00,00,000 అయ్యింది. ఎందుకంటే 33 అంకణాల స్థలం. ఆయన అతాసికి పోయి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. త్రిబుల్ బెడ్రూమ్ 33 అంకణాలు 33 అంకణాల స్థలంలో. అదే ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకుని ఒక ప్లాట్ ఖాళీ ఉంచుకున్నట్టు అమ్ముకుంటే ఇంటి బాకి తీరేది. అప్పు చేసి పప్పు కూడా తిన్నాడు. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేకపోతే ఊరు పట్టించుకునేవాళ్ళు లేరు. వీళ్ళు ఎవ్వరు కూడా కనీసం మా బాబాయ్ భార్య మా పిన్ని కూడా ఎందుకు మానుకున్న షాపులు కూడా అనలేదు. ఎవరు అనకుండా ఉన్న వీళ్ళందరూ నేను ఏకాగ్గా పడేసిన. వీళ్ళందరూ అవసరం వచ్చేసరికి వీళ్ళు చుట్టూతో అదే నా శవం చచ్చిపోతే నక్కల చుట్టూ తిరుగుతాయి చూడు, అలాగే వీళ్ళు నా చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. నన్ను ట్రాప్లో పడేసాడు. మా మేనతింటికి సమావేశం పెట్టడానికి ఒకడు మా పెద్ద మనవాడు ఒకడు వచ్చాడు. వాడికి కడుపులో మంట నాతో పాటే. వాడంతా పోగొట్టుకొని ఇచ్చాడు అనమాట. నీవు పొలం మీద డబ్బులు ఉండే కదా, రా చూపించి మీ బాబాయ్ కాదని దౌర్జన్యం చూడండి, రాండి అత్తదింటికి రమ్మని చెప్పి మా మేనత్త కొడుకు వాడు వచ్చి పిలుచుకుపడకు వచ్చాడు. మా అమ్మ రమ్మంటే మామ గురించి మాట్లాడటానికి కానీ వాడు మా మేనత్త కొడుకు అన్నాడు. మా ఆడవాళ్ళు అంటుంది, అయ్యా నీ పుణ్యం ఉంటుంది పోగాకు, నేను ఇరికిస్తారు, నువ్వు పోగాకు నా మాటిను, మన పిల్లలు 10,000-20,000 ఇచ్చి వస్తానని చెప్పి అంత నేను అన్నాను. ఎన్నెన్న బాబాయ్లే ఒక 10,000 ఇచ్చి వస్తాలే, ఇంకా మనకెందుకు అందరితో పోయింది ఆ దోషం కానీ అన్న. 10,000తో ఆగరయ్యా, నీకు తగిలిస్తా, నేను ఎత్తుకు చుట్టుకుంటుంది, నువ్వు పోవద్దు, మన పిల్లలు అన్నేమని ఏడుతుంటే అప్పుడు ఈ మాట నేను వినేవాని కాదు. గది మూసుకో, నువ్వు గమ్మున కూర్చొని నీకేం తెలుసు అని చెప్పి మనం గది మా మేనత్త ఇంటికి వెళ్ళా. చిన్నగా 10,000 రూపాయలతో స్టార్ట్ చేసి ఫైనల్గా నేనేం చెప్పాను, ఒక 20,000 ఇస్తాను, మీ తండ్రాలు మీరు పడమంటే మా అత్త ఏం చేసింది తెలుసా, ఒరే నువ్వు మా అందరిలో కల్లా తెలివికలోడిరా, నువ్వు అయితే హాస్పిటల్ ఎవరితోటైనా మాట్లాడగలవు, మాకు అంత తెలివి లేదని చూడు ఎంత తెలివిగా అని మా అత్త చెప్పింది. మా పెద్ద బాబాయ్ ఏమన్నా అంటే, ఒరే నాకు ఏం తెలుసురా, నేను చదువులేనని, నీకు అన్నీ తెలుసురా, నువ్వు తెలివికలోడని చెప్పి ఆయన చెప్పి వీళ్ళందరూ నా సెంటిమెంట్ అని ఆయింట్మెంట్తో పూసి నాకు పైకి లేపారు. మా పెద్ద బాబాయ్ ఏమో ముందు ఒక 10,000 తర్వాత ఒక 10,000 ఎంత 20,000 ఇస్తా అని చెప్పి 10,000 ఇచ్చి తప్పుకున్నాడు పక్కకి. మా మేనత్త అస్సలు డబ్బులు ఇవ్వలేదు. ముందు తర్వాత ఒక ఐకి ఇచ్చిందని నా దగ్గర ఉంటేనే ముగ్గురు కలిసి ఇస్తామని చెప్పి చూడు అసలు ఇవ్వలేదు. వాళ్ళందరూ ఒక టీమ్గా ఉండేవాళ్ళు కలిసిమెలిసి. నేను ఒక్కడిని ఎడమైపోయాను అనమాట మా కుటుంబంలో అని చిన్నగా పంపించారు హైదరాబాదు. చెన్నై నుంచి ఆయన పిలిపించి చిన్నగా హైదరాబాద్ పంపించారు, నన్ను పంపించారు. సరే ఇంకా ఎన్నన్నా బాబాయ్ అని చెప్పి చూసావా, అక్క మా అన్న మా వీళ్ళందరూ ఆయన కలవరిచ్చావు కదా, నన్ను పక్కకు పంపించావు షెడ్ నుంచి, ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఎవ్వరు నిన్ను పట్టించుకోవట్లేదు, నన్ను బొమ్మంటున్నారు అని చెప్పి అన్న. ఇంక దీళ్ళల్లో మా పెద్ద కొడుకు పాత్ర కూడా ఉంది. అతను ఇక్కడ పని నేర్చుకోబోయాడు కదా, అతను ఇక్కడ పని నేర్చుకోబోయిన అతను ఏం చేశాడంటే, నేను కూడా ఇస్తాను సుబ్రహ్మణ్యం డబ్బులు తీసుకుపోమన్నాడు. అయితే అతను ఒక 20,000 అంత ఇచ్చాడు. ముందు ఒక 10 తర్వాత ఒక 10. వీళ్ళకన్నా అతనే వేరే ఒక రకంగా దూరంగా ఉన్న ఏం సంబంధం, ఈ రోజుల్లో సొంత రక్తం పంచుకు పెట్టుకున్న వాళ్ళకి సంబంధం లేకపోతే అతనికి 20,000 ఇవ్వాల్సిన అవసరం ఏంది. ఇక నాకు 10,000 రూపాయలని నన్ను దించి ముందుకు తీసుకుపోతే హాస్పిటల్కి పోయిన తర్వాత ఇంక అందరి చేతులు తెలిసి పక్కా తప్పుకున్నారయ్యా. ఇక నేను తగిలించుకున్న నేరానికి ఏం చేయాలి, ఆయనకేం సాగు బతుకుల సమస్య. ఇంకా నా అవస్థ చూడండి. ఇంక ఇలా పలకుండా మారుకున్నారు నన్ను ముందుకు నెట్టేసి. ఇంకా డబ్బులేమో అక్కడ సంతకం నేను పెడితే ఇంక నన్ను అడుగుతున్నా డబ్బులు మాటికి. ఇంకేం చేయమంటే నా పిల్లల పేరు మీద 80,000 క్లోజ్ చేసి అకౌంట్ డ్రా చేసి ఆ డబ్బులు తీసిపోయి పెడితే ఇంకా నాకు పిచ్చి కోపం ఎక్కింది. మా బాబాయ్ దగ్గర పోయి పండబూతులు తిట్టాం, మా పెద్ద బాబాయ్ దగ్గర పోయి. నన్ను ముందుకు నడిపి మీరు ఈ పని చేస్తారు, ఇంక జన్మలో మీ మొఖాలు చూడండి, మీరున్నా నేనున్నా లేకపోయానని చెప్పి ఇంకా ఆయన మీద బండబూతులు తిట్టి పెద్ద గొడవైంది ఆయనకి నాకు. ఇంకా ఆ తర్వాత
మా మేనత్త మెయిన్ వీళ్ళని కీ రోల్ ఆమె రూపాయి ఇవ్వకుండా ముందుకు పంపించేసింది. ఇంకొక అతను మా పెద్దమ్మ కొడుకు. సరే అతను తప్పే ఉందిలే. అతను చెప్పిన నేరానికి 26,000 అంత ఇచ్చాడులే. ఒకసారి 10, ఒకసారి 10, ఒకసారి 4,000 వాళ్ళ భార్య వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత మొత్తం 24, 26,000 ఇచ్చాడు. ఇంక మేమిద్దరమే ఎక్కువ భారం పడింది మాకు. మా పెద్ద బాబాయ్ 10,000 అంత ఇచ్చి పక్క తప్పుకున్నాడు. ఇంకా భారం అంతా మా మీద పడింది. రిస్క్ అంతా నేను పడ్డా. అతను దూరంగా ఉండి అతను పని అతను చేసుకుని నేను హాస్పిటల్ తిరగటమే. హైదరాబాద్ పోవటం, మా ఊరు రావడం, హైదరాబాద్ పోవటం, మా ఊరు రావటం. ఆపరేషన్ చేయించా చిన్నగా. చేపిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ హాస్పిటల్లో చేయించే ఆపరేషన్ మైత్రివనంలో చేయించిన తర్వాత అక్కడ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయంటే దానికి మళ్ళీ నేనే ఎమ్మెల్యే దగ్గరికి వేరే వాళ్ళని పట్టుకొని పోయి ఒకసారి కాగితం రాపిస్తే అది ఫెయిల్ అయితే మళ్ళీ బతిలాడుకొని మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకొని నా కోసం నేను ఎప్పుడు అంతలా తిరగల. మళ్ళీ కాగితం రాపించి పంపిస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి 40,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఇంకా ఆపరేషన్కి డబ్బులు మొత్తం నేను ఎంత ఖర్చు పెట్టా అంటే 60,000 ఖర్చు పెట్టా. అప్పట్లో మా పెద్దమ్మ కొడుకు 26,000 పెట్టాడు, 86,000. వీళ్ళు మా పెద్ద బాబాయ్ 10,000 ఇచ్చి పక్క తప్పుకున్నాడు. 96,000. ఇంకా వాళ్ళ అత్త మామ దగ్గర ఏమి లేవు డబ్బులు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ దగ్గర రూపాయి విల లేదు. అందున ఆయన డిశ్చార్జ్ చేసి వచ్చేటప్పుడు వాళ్ళ అత్తగారి ఇంటికాడ కరెంటు బిల్లు బాకీ ఉంటే ఆ బాకీ నేను కట్టొచ్చా. ఈయనకు ఒక మంచం తీసి ఇచ్చొచ్చా మళ్ళీ వచ్చేటప్పుడు మా బాబాయ్కి. వాళ్ళ ఇంట్లో మంచాలు లేవు కొనుక్కోవడానికి. వాళ్ళు హైదరాబాద్ అంటే ఇంక మీరు ఇంటిల్లో చాలా ఇబ్బందులుగా ఉంటాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఒక 5,000 డబ్బులు ఇచ్చేసి డిశ్చార్జ్ చేసి అక్కడ పెట్టి నేను ఊరికి వస్తే ఇంకా నాకు మాటికి నాకే ఫోన్ చేస్తారు. ఏదైనా నాకేమో కాలు చేతులు గడగడం ఉంటుంది. ఇక్కడ ఇంట్లో పోడు. అక్కడ నువ్వు ఆపరేషన్ చేపించి నువ్వు చేస్తుంటే ఇక్కడ ప్రచారం నేను చేపిస్తానని చూడండి, నేనేమో ఆపరేషన్ చేపిస్తుంటే మా మేనత్త మొత్తం నేనే చేస్తానని వీళ్ళ పక్కల అందరూ చెప్పుకుంటాం. నేను పంపిస్తానని చెప్పి పేరు కష్టం నాది, పేరు ఆ ముందుతో వచ్చింది అంతా నాదే. నేను చేశాను ₹1 ఇలా ఎంత దుర్మార్గంగా ఆలోచించి సొంత తమ్ముడు. మళ్ళీ ఆయన దగ్గర వడ్డీలకు డబ్బులు అక్కడ తెచ్చాను ఇక్కడ తెచ్చాను, వడ్డీల డబ్బులు బాగా వసూలు చేస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లల దగ్గర కూడా చేస్తున్నారు, అది వేరే సంగతి. ఇలాంటి మనుషుల మధ్యలో ఇంకా నాకు విరక్తి కలిగిపోయి ఇంక ఏం అర్థం కాదు. ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ మమ్మల్ని అన్నేం చేయని చెప్పి ఏం ఏడుస్తుంది. ఒక పక్క ఆ బాధ్యత పెట్టుకుండా ఒక పక్క ఏం ఏడుస్తుంది. నేనేం చేయాలి నాకు అర్థం కాదు. మధ్యలో నన్ను ఇరికిచ్చేసి అందరు కలిసి అసలు ఎంత దుర్మార్గమైన పని చూశారు కదా. ఇంకా ఆ తర్వాత దీంట్లో నుంచి నేను ఎట్ట బయటపడాలి భగవంతుడు అనుకొని అయ్యప్ప మాలేసుకుంటే అప్పుడు ఆయన డిశ్చార్జ్ ఇంటికి వచ్చాడు. ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు సైక్రేట్గా, మనకేమో ₹1 లేదు. సరే ఇపోతే అంతనా ఇయ్యపోతే కనీసం అయ్యా ఎంత పెట్టావు ఈ 10,000 తీసుకోని ఇవ్వగా ఇంకా తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఇల్లు అమ్ముకొని ఇంకా వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు. వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత కూడా నీకేమరా అంటాడు. చూడు నీకేం అంటారు. వాళ్ళందరూ ఒకటి అయిపోయారు. నన్ను తర్వాత పక్క వేసారు, నీకేమంటారు. అప్పుడు ఇంకా ఆయన సెట్ కాకపోతే ఇంకా మళ్ళా నాకే చెప్తుంటే ఇంక నేను అయ్యప్ప మాలేసుకుని అరుణాచలం పోయి అక్కడ దేవుడు దండం పెట్టుకున్నా. స్వామి మా బాబాయ్ బాధ్యత నాకు వద్దు, ఇక నేను మొయ్యలేని బోరు అవుతుంది, నాకు పిల్లకాయలు అన్యాయం అయిపోతారు, ఇంట్లో నా భార్య పొడి ఎక్కువ అయిపోయింది, ఇంకా నాకు సంపాదన ఏం లేదు, నేను ఇంకేదైనా సన్యాసం పుచ్చుకుంటా ఇంకా తట్టుకోలేనంటే అయ్యప్ప స్వామి వేసుకునేటప్పుడు మాలేసుకొని అరుణాచలం పోయేటప్పుడు అరుణాచలంలో ఈ రుణబంధాలు తెలుస్తాడు ఆ దేవుడు మనకి బాధించే బంధాలు. ఇప్పుడు నాకు 2 సార్లు కోరికలు నెరవేరినాయి. అక్కడ మొన్న పోయినప్పుడు కూడా అనుకున్నది కూడా నెరవేరింది. అక్కడ ఆయన మొక్కుంటే ఇంకా అక్కడికి పోయించిన తర్వాత శబరిమల పోయించిన తర్వాత తర్వాత చెప్పయ్యా ఇంక నీ బాధ నువ్వు పడు, ఇక నా దగ్గర శక్తి లేదు, వీళ్ళందరూ కలిసి మీరు నన్ను బయటికి నెట్టారు. ఆ తర్వాత నేను పొలం కొని ₹10 డబ్బులు అయితే ఆ డబ్బులు మొత్తం కాజేశారు పిల్లలకన్నా అప్పులు పోను. ఆ పొలం నీ దగ్గర కొన్న పొలం దానికే వడ్డీకే సరిపోయింది ₹3 వడ్డీ లెక్క. నాది అమ్మితే 50,000 56,000 కొంటే అది లక్షకు ఎంతకు అమ్మా. ఆ 3 సంవత్సరాలు ఆయన దగ్గర కొన్న 3 సంవత్సరాల తర్వాత అమ్మే పొలం అవి వడ్డీకే సరిపోయింది. దాంట్లో రూపాయి తినలా. నీ పొలం కొన్న తర్వాత నా పొలం కొనకుండా ఆగిపోయింది. నాది ఉన్నది కూడా పోయింది పై ఎత్తున కొనబట్టి. ఇక దయచేసి నా జోలికి మీరు రావద్దు, మీకు దండం పెడతా, మీ బాధలు మీరు పడండి, నాకు చెప్పొద్దు అసలు, ఇంక మీకు నాకు సంబంధం లేదు, నన్ను గందరగోళం పట్టించని చెప్పి శబరిమల అయిపోయిన తర్వాత గట్టిగా చెప్పేసా. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకేమైందండి, వాళ్ళకి ఎవరో ఒకరి దగ్గర అప్పులు తీసుకుంటారు, ఇబ్బంది లేదు. ఇంకా ఆయన మంచి పనివాడు. ఇంకా తర్వాత అక్కడ పోయిన తర్వాత బాగా సంపాదించుకున్నాడు, ఇల్లు అమ్ముకుని అప్పులు ఎన్ని పోయినా 2 లక్షలు 3 లక్షలు మిగతా గుట్టుగా తీసుకొని పోయారు. మనకి చెప్పను కూడా చెప్పాల తీసుకొని పోయారు. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ దగ్గర ఫిల్టర్ వేసి మళ్ళీ మా అమ్మ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు. ఇల్లు కడతా ఈ నోట్లు ఉన్నాయి మన బయట ఉడుకుండే అవి కూడా తీసుకున్నారు. అవన్నీ కలిపి వదిన మొత్తం కలిపి అని చెప్పి ఆమె రాయిచాడు కాగితాలు. ఆ నోట్లు ఏం చేసుకుని 4 గీక్కొని మా దగ్గర అట్నే ఉండే. సరే ఇలాంటి కుట్రలు పని 2005లో ఆ పొలం మీద ఆనందం లేకుండా నాకు చేశారు. ఆ 2005 అంతా ఆయనదే తగిలిచ్చారు. అప్పుడు నేను ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి రెండోసారి మళ్ళీ అది ఫెయిల్ అయితే మళ్ళీ ఆయన పోయి చేయించుకున్నాడు. అయితే ఆయన భార్య ఏమంటుందంటే మా బాబాయ్ భార్య, నువ్వు చేయించింది ఫెయిల్ అయింది, మళ్ళీ మీ బాబాయ్ చేయించుకున్నాడు. అది మనం చేయించడం కూడా మన తప్పు అయిపోయింది.
అలా ఉంటుందన్నమాట పరిస్థితి ఫైనల్. ఇంకోటి హాస్పిటల్ వచ్చిన డబ్బులు కూడా కాదు ఏదో హాస్పిటల్లో అదే లాస్ట్లో ఫైనల్లో బాకీ పని 12,000 అంత మిగిలినాయి. ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసుకున్నారు. ఆ డబ్బులు మొత్తానికి కలిపి ఇన్ని లక్షలు ఇస్తే ఇప్పుడు ఆ కాగితం నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. దానికి మొత్తం అంటే ఈడేం పెట్టాడు మొత్తం గవర్నమెంట్ ఇచ్చిందంట. గవర్నమెంట్ మొత్తం ఇస్తుందా? అది 10 మందికి కలిపి ఎంత శాంక్షన్ చేసామని వాళ్ళు కాగితం పంపించారు. అది చూసి 10 ఎంతమందికో 5గురికో 10 మందికో తలా 40,000 లెక్క 4 లక్షలు గవర్నమెంట్ 4 లక్షలు ఇచ్చిందంట. మరి అంత అజ్ఞానంగా మాట్లాడతారు. మనం పెట్టిన దాంట్లో పావలా ఇస్తుంది గవర్నమెంట్. మనకు 1,20,000 ఖర్చు అయితే ఆడ 40,000 శాంక్షన్ అయింది దీనికి. మొత్తం 1,60,000 ఆ సర్జరీకి మొత్తం అయిన ఖర్చులు అయితే 1,60,000 అంత అయినాయి ఖర్చు. అలా డబ్బులు పోగొట్టుకొని నిందలు మోపారు నా మీద. నిందలు మోపి గందరగోళం చేశారనమాట. 2005లో ఇలా జరిగింది. రక్త సంబంధికులు కడుపులో మంట కుట్ర ఈ విధంగా ఉంటుంది. అందరూ ఇప్పుడు డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళందరూ కూడా బాగానే ఉండరు. మనం ఏం బాధపడటంలా. కానీ మనం కొంచెం పచ్చబడ్డామంటే మన మీద కక్ష కట్టేస్తారు. నా జాతకం ఏందో కానీ ఇంట్లో రక్త సంబంధికులు అంతే, బయట వాళ్ళు అంతే, ఇరుగు పొరుగు వారు అంతే. మరి ఈ ముఖం ఏందో ఈ రూపం ఏందో మా కుటుంబం అంటేనే అట్లా ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్ని రకాలుగా బాధలు పెట్టి ఇన్ని రకాలుగా బాధలు పడ్డారు. ఇంకా నేను కొన్న స్థలాలు ఉంటే అవి నా దరిద్రం. అవి కొనంగానే నా పొలం పైన నుండి చెరువు దిగింది. నేను స్థలాలు ఇటు కొనగా అవి మెయిన్ రోడ్డు పక్కనే కొన్నా. ఆ చెరువు దిగి నీళ్ళు బాగిపోయినాయి. ఇంక అందరూ భయపెట్టడం మొదలుపెట్టారు. అది వాగుపోయింది, వంకపోయింది, అదే ఊరుకుంటారని. ఈ జనాలు ఉండరు చూశారు, ఇరుగు పొరుగు వారు. వాళ్ళు మనకు మంచి చెప్పినట్టు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ కడుపులో చాలా కుతంత్రం ఉంటుంది. ఇంకా నేను భయపడి దాన్ని బేరం పెడితే ఎవరు కొనక లాస్ట్కి అసలు కమ్మాలని నిర్ణయం చేసుకొని ప్లాన్ చేస్తే ఎవరు కొనలా 2 సంవత్సరాల దాకా. 2007లో వాటి గురించి మార్కెట్ జరిగింది, అప్పుడు చెప్తాను. 2005లో నాకు డబ్బు రావటం, ఆ డబ్బు వచ్చిన ఆనందం కరెక్ట్గా నాకు వచ్చింది డబ్బు ఏప్రిల్లో వచ్చింది ఫుల్ పేమెంట్. ఆ ఏప్రిల్ వస్తే మా బాబాయ్ది సెప్టెంబర్ 29 మా బాబాయ్ది నాకు తగిలిచ్చారు. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు. 5 నెలలే నేను కొంచెం ఆనందంగా ఉంది. ఈ డబ్బులు వచ్చినాయి ఒక ఆనందం. నా ఆనందం ఎక్కువ రోజులు కూడా మిగల. తర్వాత 6 నెలల్లో నాకు ఈ సమస్య తగిలిచ్చారు. ఏమనుకున్నారు, గెంటేశారని జాలి దయ లేకుండా దీంట్లో ఎట్లా ఇరికిచ్చారా, వీడికి 10 రూపాయలు అసలు ఊరు పలకలా. మా బాబాయ్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్ట బతుకుతున్నావు ఏంది, ఊరు పలకలా, దూరం చేసేసి. ఆ తర్వాత నేను పొలం అయితే ఎప్పుడైతే అమ్ముకున్నాను, మళ్ళీ ఈ చెరువులోకి నీళ్ళు రాగానే కప్పలన్నీ బెకపెకంట వస్తాయి. ఈ కప్పలన్నీ బెకపెక వచ్చి నా డబ్బులు గాజేపించేదాకా, నాకు ఇబ్బంది పెట్టేదాకా ఊరకలేదు. సరే ఏదైతే తర్వాత ఆయన దానివల్ల బయటికి మళ్ళీ తర్వాత ఆయన కష్టపడి పని చేసుకుని ఆయన సంపాదించుకున్న డబ్బులతో మళ్ళీ రెండోసారి పోయి చూపించుకుని ఇంక రెండోసారి నాకు ఫోన్ చేసినా మీకు దండం పెడతా, ఇంకా నాకు శక్తి లేదు. నాకు అప్పుడే బీపీ వచ్చింది. ఆ దెబ్బకి బీపీ వచ్చింది. గుండెల్లో దడదడ, కాలు చేతులు చల్లపడిపోవడం, చేతులు గడగడగడ ఉణుకుతాయి వాళ్ళు ఫోన్ ఇస్తే. అట్లా నేను ఏదైనా బాధ్యత తీసుకుంటే గట్టిగా తీసుకుంటే, కానీ నా శక్తి తక్కువ, బాధ్యత ఎక్కువ నేను మొయ్యలేక భయపడతా. ఇలాంటి సన్నివేశాలు నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. 2005లో భయంకరంగా జరిగినటువంటి సన్నివేశాలు ఇవి. డబ్బు నష్టమైంది, మానసికంగా దెబ్బతిన్నాను, పని వదిలేసి పిచ్చోని అయిపోయాను. ఇంటా బయట అన్ని గొడవలే. ఆ డబ్బు వచ్చిన ఆనందంగా నాకు మిగల. అదే ఈ దెబ్బలని నాకు తెలిసిపోతే నేను ఎక్కడ స్థలం కొనుక్కొని ప్రశాంతంగా ఇల్లు కట్టుకునేవాడిని. నువ్వెందుకు ఇల్లు కట్టలేకపోయావు, నువ్వెందుకు చేయలేకపోతే ఎక్కడికక్కడే వ్యాపారాలు ఎట్లా దెబ్బలు కొడుతున్నారు. 10 రూపాయలు డబ్బులు కాగానే నేను నా నోరు ఊరుకున్నా అందరూ చెప్తా, అందరూ కలిసి ఈ పని చేస్తారు. అలా జరిగిందండి 2005లో. బంధువులు పగ ఎంత భయంకరంగా ఉంటుందో ఒక వీడియో చేసే కదా. ఇదే ఇంత కుట్ర కుతంత్రం, కడుపులో ఈర్ష్య, అసూయ, ద్వేషం అన్నీ ఉంటాయి. అవన్నీ మంచితనంగా మన మీద ప్రవర్తించి సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ మనకు పూసి టోటల్గా మనకు బోడుగుండు చేసి కూర్చోబెడతారు. అందుకని నేను ఈ ఎవరిని కూడా ఎందుకు నమ్మనంటే ఇందుకని నమ్మను. ఇంకా నాది మా తాతయ్య చచ్చిపోతే మా తాతయ్యది పక్కన పై ఎత్తున 36 సెంట్లు ఉంది స్థలం. దాంట్లో నాకు 12 సెంట్లు రావాలి. ఈయనకి ఇది ఖర్చు పెడితే మా పెద్ద బాబాయ్ నాకు మట్టుకు ఎందుకు తగ్గుతావు అని చెప్పి నా 12 సెంట్లు ఆయన అమ్ముకున్నాడు 86,000కి. ఇదేందయ్యా నాది నువ్వు ఎట్ట అమ్ముకుంటావంటే, నాకు ఆడపిల్లలు ఉండారా అంటారు. మీకు అందరికి పిల్లలు ఉండరు, నాకు పిల్లలు లేరా? మీరందరూ పని వాళ్ళు అన్నీ తాతయ్య వాళ్ళ దగ్గర కూర్చో కష్టమంతా నేను పడ్డాను, మీరు పొలంలో కానీ దేంట్లో కూడా కష్టపడలేదని అంటే గోల్ చేస్తే పోయి నాకు 29,000 ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నాడు. 89,000 నాది అమ్ముకొని. ఈయనకి ఎంత ఖర్చు పెట్టానో ఆయన అంతా తీసుకున్నాడు. ఇంకా చెల్లి అయిపోయింది. మొత్తానికి నన్ను చూసి నీకేమైనా జాలి పడేవాళ్ళు లేదు. ఇది ఎందుకంటే నీకు మెమ్మందగా అని నన్ను అమ్మకానికి పెట్టేశాను లాస్ట్కి ఫైనల్గా. అది ఒక కడుపులో మంట జనాలకి. అంటే మనం సాధారణమైన వాడిని చూసి బాగా బతకాలనుకునేవాడిని ఎవరు సపోర్ట్ చేయకపోగా వాడిని ఇంకా తొక్కేదానికి ఎత్తులకు ఎత్తులేసి వాడిని భూస్థాపిత చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నన్ను దెబ్బ కొట్టిన వాళ్ళందరిలో మా బాబాయ్ ఒక్కడే చనిపోయాడు. కానీ ఆయన చనిపోవాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నేను కష్టపడి ఖర్చు పెట్టి ఆయన బాగుండాలని కోరుకున్నా. ఆయన మళ్ళా కూడా అంతలా 15 సంవత్సరాలు బతికిన తర్వాత కూడా మళ్ళీ ఇల్లు కట్టాలన్నాడు. ఇక్కడ కట్టినట్టే ఆ ఇల్లు మొదలు పెట్టాడు. ఆయనకి ఇల్లు వచ్చుపట్లేక దెబ్బ తినిపోయాడు. అది
ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు వచ్చుకోవట్లేదు. అది పరిస్థితి. ఏదేమైనా గురువు పని నేర్పిన గురువు ఆయన బాగుండాలి మనస్ఫూర్తి కోరుకోబట్టి ఆ దేవుడి దేవాలు ఆయన 15-16 సంవత్సరాలు బతికాడు. తర్వాత వాళ్ళ కూతురు పెళ్లి చేశాడు, కొడుకులకు పెళ్లి చేయలేకపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయి కూడా వాళ్ళ భార్య పెన్షన్ వస్తుంది. అట్లా కూడా ఆయన రుణం అలా జీవితాంతం ఆయన కూడా కష్టపడ్డాడు. ఆయన కూడా మోసపోయాడు. నన్ను చేయటం కాదు కానీ ఆయన మోసపోయాడు. ఆయన కూడా ఇతరుల చేతిలో మోసపోయాడు. అతని కష్టం అంతా ఇతరులకు పంచాడు అన్నమాట. అట్లా ఆయన జీవితం కూడా అలా కష్టాలమయమే చిన్నప్పటి నుంచి కూడా. ఆయన మోసపోయిన నీ పట్ల జాలి నా పట్ల లేదు, ఆయన కూడా అట్నే మోసపోయాడు. మా పెద్ద బాబాయ్ కూడా కాలం చేశాడు. మా పెద్ద బాబాయ్ కాలం చేసినప్పుడు నేను పోలేదు. ఎందుకంటే ఇంకా నేను వంక దాటి అలా అవతలకు వెళ్ళదా రాని చెప్పాను. ఇప్పుడు కూడా అవతలకు పోలేదు నా పొలం మీద కాడికి. మా చిన్న బాబాయ్ గురువు కాబట్టి ఫైనల్లో మళ్ళీ ఒకసారి ఆయన కనపడి 2 సార్లు పోయి ఒకసారి మాట్లాడి వచ్చాను. తర్వాత చనిపోయినప్పుడు కర్మ నాచారు చేయించారు చూడండి. ఆయన చనిపోతే మా బంధువులు కర్మ నాచారు చేయించారు. అది మంచిది కాదు కదా కొడుకులు ఉండగా. ఆ కర్మ నా చేతకు చేయించింది కానీ ఇంకా నాకు మా అమ్మ చనిపోవటం, ఇప్పుడు నాకు ఈ స్థాప ఎత్తేయటం, అక్కడి నుంచి ఈ ఎన్ని కర్మలన్నీ నా చుట్టూ తగులుకుని అమ్మాయి విషయంలో గొడవలు రావటం, ఇవన్నీ జరిగి నా అనుభవించాలి కర్మలన్నీ అనిపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఉన్నప్పుడు నా చేత కర్మ చేపిస్తారు, ఎవరైనా అన్న కొడుకు చేత అలా చేపించారు. బంధువులు లేని వాళ్ళు అలా ఉంటారన్నమాట. అట్లా ఎత్తులు పై ఎత్తులు వేస్తారు. అందుకు నాకు బంధువులు అంటే భయం. ఎవరైనా సరే తగిలించి మాట్లాడిన వల్ల ఏదో ఒక నెత్తిన పెట్టకపోతాడు, ఏదో ఒక సమస్య సృష్టించబోతాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నా బాధలు కష్టాలు.